ఒక రోబోట్ తన కారణంగా ఒక పక్షి చనిపోయి దాని గుడ్లు కూడా పగిలిపోయినట్లు చూసింది. రోబోట్ ఆ పగిలిన గుడ్లను అతికించడానికి ప్రయత్నించింది, కానీ విచారకరంగా పగిలిన గుడ్లు ఎలా అతుక్కుంటాయి? అప్పుడు రోబోట్ ఒక గుడ్డు ఇంకా సురక్షితంగా ఉన్నట్లు గమనించింది. దాన్ని స్కాన్ చేసి గుడ్డులో పక్షి పిల్ల బతికే ఉన్నట్లు తెలుసుకుంది. రోబోట్ ఆ గుడ్డును సున్నితంగా తన చేతిలోకి తీసుకుంది, కానీ కొద్దిసేపటి తర్వాత గుడ్డు తన వద్ద లేనట్లు గమనించింది. ఒక తెలివైన నక్క గుడ్డును తీసుకుని పరిగెత్తింది. రోబోట్ వెంటనే దాన్ని వెంబడించింది. నక్క దాన్ని చాలా సేపు తప్పించింది. అకస్మాత్తుగా రోబోట్ కొండపై నుండి కింద పడిపోయింది. నక్కకు రోబోట్ చనిపోయిందని అనిపించింది, కానీ రోబోట్ కొండను పట్టుకుని పైకి ఎక్కడం మొదలుపెట్టింది. రోబోట్ కు అన్ని రకాల శక్తులు ఉన్నాయి. దీన్ని చూసిన నక్క భయంతో గుడ్డును నేలపై పెట్టేసింది. రోబోట్ గుడ్డును తీసుకోబోతుండగా నక్క అకస్మాత్తుగా గుడ్డును నోటిలో పెట్టుకుంది. దీన్ని చూసి రోబోట్ కు కోపం వచ్చింది. నక్క గొంతు పట్టుకుని గట్టిగా నొక్కింది. భయపడి నక్క గుడ్డును దూరంగా విసిరేసింది, కానీ నక్క అంత త్వరగా ఓడిపోయే రకం కాదు. మళ్లీ పరిగెత్తి గుడ్డును నోటితో పట్టుకుంది. ఈసారి నక్క ఒక ముళ్ల పందిపై పడిపోయింది. నక్క శరీరంలో ముళ్ళు కుచ్చుకున్నాయి. రోబోట్ గుడ్డును తన సురక్షితమైన లోపలి భాగంలో ఉంచి తన శత్రువైన నక్కకు కూడా సహాయం చేసింది. నక్క శరీరంలో ముళ్లను ఒక్కొక్కటిగా తీసేసింది. రోబోట్ మంచి చేయడం కంటే గొప్పది ఏదీ లేదని నిరూపించింది.